వినండి జాగ్రత్తగా. మీ జీవితంలో కూడా మీరు ఏదైతే బలం అనుకున్నారో, దేని మీదైతే మీరు ప్రయాణం చేస్తున్నారో, కొన్ని సందర్భాల్లో అదే నీకు శత్రువుగా, అదే నీకు నీ జీవితంలో భారంగా నిన్ను ముంచేసేదిగా మారిపోతుంది. ఒకవేళ నీ కుటుంబం నీకు బలమేమో, నీ ఉద్యోగం నీకు బలమేమో, ఒకవేళ నీ ఆస్తి నీకు బలమేమో, నీ స్నేహితుడు నీకు బలమేమో, నీ స్నేహితురాలు నీకు బలమేమో, ఒకవేళ నీ భర్త, నీ భార్య, దేన్ని నువ్వు నమ్ముకున్నావో అదే నీ జీవితంలో కొన్ని సందర్భాలు ఏమైపోద్ది తెలుసా? ఆర్ యు విత్ మీ? వెనుకున్నవారా? నాతోనే ఉన్నారా? నాతోనే ఉన్నారా? జాగ్రత్తగా వినండి. ఈ రోజున నేను జీవిత సత్యం మాట్లాడుతున్నాను, కఠినమైన వాస్తవం మాట్లాడుతున్నాను. అందుకోసం ప్రభు వారు ఏమన్నారు తెలుసా? ఆయన కన్నా దేనిని నువ్వు ఎక్కువగా మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలో. ఎవరు నమ్మద్దు మీరు. ఎందుకనంటే నువ్వు దేని మీద బాగా ఆధారపడ్డావో అది ఖచ్చితంగా నేనేం చేస్తా తెలుసా? ఒక రోజున ముంచేయచ్చు. అందుకోసమే నీకు వ్యతిరేకంగా మారిపోయి నీకు సవాళ్ళు క్రియేట్ చేయొచ్చు. బ్రతికించాను కదా, బ్రతుకునిచ్చాను కదా, నన్ను పోషిస్తుంది అనుకున్నావా, నన్ను నిలబడుతుంది అనుకున్నావా, నువ్వు ఖచ్చితంగా మోసపోయినట్టే. నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈ రోజు కాకపోతే రేపైనా నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. కానీ వాస్తవం ఇది, నీ జీవితంలో సవాళ్ళు వస్తాయి, అడ్డులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. నువ్వు అద్దరికి సుఖంగా వెళతానంటే సాతాను గడు చూస్తూ ఊరుకునే